రామాపురం ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరిలో మల్లి అనే ఒక అందమైన మరియు తెలివైన అమ్మాయి ఉండేది. మల్లి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. అందుకే మల్లి ఒంటరిగా ఉండేది. కాని ఆమెకు ఎప్పుడూ ఒంటరితనం అనిపించేది కాదు. ఎందుకంటే మల్లికి 4 మంచి జంతువులు స్నేహితులుగా ఉండేవారు. అవి లిల్లీ అనే ఒక తెల్లటి మేక, బన్నీ అనే ఒక కుక్క, పున్ని అనే ఒక చురుకైన పిల్లి మరియు గుగ్గి అనే ఒక చిన్న చిలిపి పక్షి. మల్లి బ్రతుకు తెరువు కోసం గ్రామంలో తోట పని చేసుకుని జీవించేది. మల్లి తన జంతు స్నేహితులను పిల్లల్లా ప్రేమించేది. వాళ్ళంతా కలిసి ప్రతిరోజు ఆటలాడుకునేవారు, కలిసి తినేవారు, పొలాల్లో పరిగెత్తేవారు, మామిడి చెట్ల కింద కూర్చుని కథలు చెప్పుకుంటూ రోజులు గడిపేవారు. జంతువులు కూడా మల్లిని చాలా ప్రేమించేవి. ఒక రోజు రాత్రి ఆకాశంలో మేఘాలు గట్టిగా మోగాయి. పెద్ద వర్షం పడింది. మల్లి తన జంతువులను ఇంటి బయట కట్టివేసి ఇంటి లోపల పడుకుని నిద్రపోయింది. కాని ఆ రాత్రి ఊరికి కొత్తగా వచ్చిన ఒక దొంగ మెల్లగా ఇంటి దగ్గరకు వచ్చాడు. అతను మేక లిల్లీని చూసి దొంగలించాడు. మెల్లగా ఎవరూ చూడకుండా పారిపోయాడు. ఉదయం మల్లి లేచి తన జంతువులను చూసేందుకు బయటకొచ్చింది. బన్నీ ఉంది, పున్ని ఉంది, గుగ్గి ఉంది. కాని లిల్లీ కనిపించలేదు. మల్లికి ఏం జరిగిందో అర్థం కాలేదు. లిల్లీ, లిల్లీ ఎక్కడ ఉన్నావో అని మల్లి చాలాసార్లు అరవటం మొదలుపెట్టింది. కాని లిల్లీ ఎక్కడా లేదు. మల్లికి చాలా బాధ కలిగింది. కన్నీళ్లు పెట్టుకుంది. కాని వెంటనే కన్నీళ్లు తుడుచుకుని, నేను ఏడిస్తే ఏమీ జరగదు. లిల్లీని వెతికే ముందు నేను ధైర్యంగా ఉండాలి. నా మిత్రులు నాకు సహాయం చేస్తారు అని మల్లి అనుకుని స్నేహితులతో అడవిలోకి దారి తీసింది. బన్నీ ముక్కుతో నేల వాసన పట్టింది. ఇది లిల్లీ వాసన అని బన్నీ గుసగుసలాడింది. మల్లి వెంటనే బన్నీని అనుసరించింది. పున్ని చెట్లపైకి ఎక్కి చూసి ఆ దారిలో దొంగ వెళ్ళాడు అని పున్ని అరిచింది. గుగ్గి ఆకాశంలో ఎగిరి అడవిలో ఒక చిన్న గుడిసెను చూసి అక్కడ ఎవరో ఉన్నారు, మేక శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి అని మల్లికి చెప్పింది. వెంటనే మల్లి, బన్నీ, పున్ని, గుగ్గి అందరూ కలిసి ఆ గుడిసె వైపుకు పరిగెత్తారు. గుడిసె ఒక పొదల మధ్యన దాగి ఉంది. మల్లి లోపలికి వెళ్లటానికి కొంచెం భయపడింది. కాని తన స్నేహితుల ధైర్యంతో ముందుకు వెళ్ళింది. బన్నీ ముందుగా వెళ్లి పెద్దగా మురిగింది. దొంగ భయపడ్డాడు. పున్ని త్వరగా పరిగెత్తి దొంగ కాలి మీద గీరింది. దొంగ అయ్యో అంటూ వెనక్కి పడ్డాడు. గుగ్గి దొంగ తల మీద గట్టిగా అరవడం మొదలుపెట్టింది. దొంగ ఒక్కసారిగా భయంతో పారిపోయాడు. మళ్ళీ వెంటనే గుడిసె లోపలికి పరిగెత్తింది. అక్కడ లిల్లీని బందీగా చూసింది. లిల్లీ, మళ్ళీ ఒకరిని ఒకరు చూసుకుని చాలా సంతోషించారు. మళ్ళీ వెంటనే లిల్లీని విడిపించి బిగించి పట్టుకుంది. లిల్లీ కూడా తన తలతో మల్లీకి ముద్దు పెట్టింది. మళ్ళీ లిల్లీ, బన్నీ, పున్ని మరియు గుగ్గి అంతా కలిసి ఇంటికి తిరిగి వచ్చారు. ఊర్లో అందరూ మల్లి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. జంతువుల తెలివిని చూసి చాలా మెచ్చుకున్నారు.